తీగ లాగితే డొంకంత కదిలినట్టు ఈ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి వచ్చే ముంగట ఇండిగో సంస్థ చేసినటువంటి రాద్ధాంతం. సో దీనివల్ల ఈ సంస్థకు 2005 నుంచి వెళ్ళి చేసినటువంటి ట్రాన్సాక్షన్లు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఇండిగో సంస్థకు, ఎయిర్ బస్ కు, నాటో దేశాలకు సంబంధం ఏంది? మరి పుతిన్ వచ్చిన టైంలోనే ఇండిగో ఇంత రాద్ధాంతం ఎందుకు చేసింది? ఫ్లైట్ సర్వీసులు అది కూడా ఓన్లీ డొమెస్టికే, ఇంటర్నేషనల్ వల్ల నడుస్తున్నాయి, ఓన్లీ డొమెస్టిక్ నే కావాలని ఈ పని చేసిందని చాలా మంది అయితే చర్చించుకుంటారు. సో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సో అసలు కథ ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది, సో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 జనవరి నుంచి వెళ్ళి DGCA ఇండిగో ఎయిర్లైన్స్ కు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో మరి ఎందుకు ఇచ్చిందంటే ఈ ఎవరైతే పైలట్స్ ఉంటారో సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మేరకు సుప్రీంకోర్టు సూచన మేరకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాంట్లో మొదటిది, ఎవరైతే పైలట్ 36 గంటలు వారానికి ఖచ్చితంగా నిద్రపోవాలి అని చెప్పేసి ఏదైతే నిబంధన ఉందో దాన్ని 36 నుంచి వెళ్ళి 48 గంటలకు పెంచారు. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాము రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రైవేటు ట్రావెల్స్ ఏదంటో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీళ్ళు డ్రైవర్లు ఎట్లంటే ఎక్కువ మంది డ్రైవర్ లేకపోవడం వల్ల వీళ్ళు వాళ్ళను కంటిన్యూగా వాడుకోవడం జరుగుతుంది. అంటే 12 గంటలు, 18 గంటలు, ఒక్కొక్కసారి 24 గంటలు వీళ్ళు డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల నిద్ర లేకపోవడం వల్ల ఏ కొంచెం డిస్టర్బ్ అయినా రోడ్ అనేది అక్కడ యాక్సిడెంట్ జరగడం, కొన్ని వందల మంది చనిపోతున్న సిచ్యువేషన్ మనం ఈ మధ్య కాలంలో చాలా చూసాం. సో ఇదే విషయం ఒకవేళ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే ప్రమాదం ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో అందుకోసమని వీళ్ళకు వారానికి 48 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నైట్ ల్యాండింగ్స్ మామూలుగా వీక్లీ ఒక 2-3కి ఎక్కువ ఉండద్దు, 2-3కి ఎక్కువ ఉండద్దు. వారానికి 7 రోజులు ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలి, తప్పించి ఇంకెక్కువ ఉండద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వారానికి 5 నుంచి 7 నైట్ ల్యాండింగ్స్ ఇస్తారు. నైట్ ల్యాండింగ్స్ అంటే మామూలుగా రాత్రి 11-12 నుంచి మొదలుపెట్టి మబ్బుల 4-5 వరకు వీళ్ళు ల్యాండింగ్స్ చేస్తారు. సో ఆ టైంలో ఏంటంటే ఎక్దం నిద్రలు ఉండే టైం కాబట్టి, మళ్ళీ చీకటి టైం కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఏ కొంచెం అటు అయినా కానీ ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో ఎందుకు ఈ ప్రమాదం అంచున మనం ప్రయాణం చేసామని చెప్పి వీళ్ళకు సేఫ్టీలో భాగంగా నైట్ ల్యాండింగ్స్ తక్కువ చేయమని చెప్పింది. ఇదొకటి. సో ఇంకొకటి ఏంటంటే ఈ పైలట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఈ ఫ్లయింగ్ టైము అంటే ఎన్ని గంటలు వారానికి కావచ్చు, రోజుకు కావచ్చు, వీరు ఫ్లయింగ్ టైం ఉంటుంది అనేది దాన్ని తక్కువ చేయడానికి వీళ్ళు రెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ ఫ్లయింగ్ టైం వీళ్ళకి తక్కువ వేయాలని చెప్పి ఈ DGCA వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్కు. సో వీళ్ళకి ఏంది అంటే మరి ఇప్పటికిప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. దాదాపు 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. 2024 జనవరి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే 2 years అవుతుంది. సో ఈ టైంలో వీళ్ళు ఏం చేసుకునేది ఉండే అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ మంది స్టాఫ్ను కావచ్చు, ఎక్కువ మంది పైలట్స్ అని తీసుకొని కొంచెం వీళ్ళు ఏర్పాట్లు చేసుకునేది ఉండే. దానికి టైం కూడా ఇచ్చింది. కానీ వీళ్ళు టైం చూసి ఇదే టైంలో డిసెంబర్ 4-5 తేదీలలో సో మొత్తానికైతే మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ ఇచ్చిర్రో మేము వాటిని పాటించము, వాటి వల్ల మాకేమైందంటే బిజినెస్ తగ్గిపోతుంది, స్టాఫ్ని ఎక్కువ పెట్టుకోవాలి, పైలట్లను ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు కరెక్ట్ టైం చూసి దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. మరి ఓన్లీ ఇదే సమస్యనా అంటే సమస్య ఇంకా వేరే ఉంది. సో ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఇటు అమెరికాను పక్కన పెట్టే విధంగా అంటే యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో యూరప్ దేశాలు సో మీరు లేకున్నా, మీ సపోర్ట్ లేకున్నా మేము ఎదగలం, మీ సపోర్ట్ లేకున్నా మేము బతకగలమని ఈ సైడ్ ఆసియా సైడ్ కంట్రీస్ ముఖ్యంగా మన ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా లాంటి దేశాలు వాళ్ళకు కాంపిటీషన్ ఇస్తున్నాయి. అమెరికా లాంటి దేశం అంటే ట్రంప్ ఎన్ని సుంకాలు పెంచినప్పటికీ, ట్రాన్స్పోర్ట్లు కావచ్చు, ఆయిల్ కావచ్చు మేము ఇయ్యమని చెప్పినప్పటికీ అవసరమైతే మాకు రష్యా ఉంది, చైనా ఉంది, మేము కలిసి ముందటికెళ్ళే ప్రయత్నం చేస్తాం కానీ మీకు తలొగ్గము అని ఆసియా కంట్రీస్ చెప్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మామూలుగా ఈ ఇండిగో ఏదైతుందో ఇండిగో నెదర్లాండ్లో ఉన్నటువంటి ఎయిర్ బస్ అనే ఒక కంపెనీ ఉంటుంది. సో దాంతో టైఅప్ అయి దాదాపు ఒక 100 ఫ్లైట్లు అనేది బుక్ చేసింది. సో ఇప్పుడు ఇండిగో ఆ టైంలో అప్పుడప్పుడే వచ్చినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. సో కొత్తగా వచ్చినటువంటి స్టార్టప్ ఇన్ని వందలు అంటే దాదాపు 100 ఫ్లైట్లను బుక్ చేసిందంటే దానిపైన మాస్టర్ మైండ్ అంటే వెనక ఎవరో ఉండి నడిపిస్తారు అనేది కథ. సో మరి నెదర్లాండ్లో ఉన్నటువంటి ఎయిర్ బస్ ఏదో దీనికి అటు జర్మనీలో కావచ్చు లేకపోతే ఫ్రాన్స్లో కావచ్చు వీళ్ళకు అక్కడ కూడా వీళ్ళకు వాటాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా. సో వీళ్ళు ఏంటంటే ఈ నాటో దేశాలకు రష్యాకు పడది, వ్లాదిమిర్ పుతిన్ కు నాటో దేశాలకు పడది. ఎప్పుడైతే రష్యాకు తర్వాత యుక్రెయిన్ కు యుద్ధం జరుగుతున్న టైంలో నాటో దేశాలన్నీ వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది. యుక్రెయిన్ కు, రష్యాకి ఎవరు సపోర్ట్ చేయరు, రష్యాకు వీళ్ళు ఆపోజిట్. సో ఇప్పుడు ఈ కథ ఏంది, ఎయిర్ బస్ ఏదైతే ఉందో ఇండియాకు కావాల్సినటువంటి ముడి సరుకులు కావచ్చు
సో ప్రతి విషయంలో వీళ్ళకు సపోర్ట్ చేస్తారు. సో ఆ టైంలో కూడా 100 ఆర్డర్ చేసారు ఫ్లైట్లు అంటే వీళ్ళకు ఆ టైంలో లైసెన్స్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, సో చాలా అంటే ఏ దేశానికైతే మన ఎయిర్లైన్స్ కావచ్చు పంపిస్తున్నామో సో ఆ దేశానికి మనకు చాలా డీలింగ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఒకటేసారి వీరు ఏర్పాటు చేసుకున్నారంటే నాటో దేశాలకు వీళ్ళకు ఎంతో కొంత బాండింగ్ ఉంది. అందువల్లనే నాటో దేశాలకు సపోర్ట్ ఇస్తూ వ్లాదిమిర్ పుతిన్ను ఇండియా ఏదైతే ఘనంగా స్వాగతం చేసుకొని, అంటే మామూలుగా ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో, ప్రోటోకాల్ ఏంటంటే వేరే దేశ పద్ధతి వచ్చినప్పుడు మన దేశం చెందినటువంటి మినిస్టర్స్ అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఢిల్లీలో మన ప్రధానమంత్రి కలవడం జరుగుతుంది. కాకపోతే ఆ ప్రోటోకాల్ను పక్కన పెట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మోదీని డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకురావడం జరిగింది. సో పుతిన్ ఇండియాకు రావడం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఇతను మాకు ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టు ట్రీట్ చేయడం, వాళ్ళని స్వాగతించడం, ఇవన్నీ ఓర్చుకోలేని నాటో దేశాలు ఆ ఎయిర్ బస్ వాళ్ళు మొత్తం మీద ఇండిగో వాళ్ళతో టైఅప్ అయిపోయి ఇప్పుడు కావాలనే ఈ న్యూస్ అంటే మామూలుగా ఈ మోదీకి, పుతిన్ కు, ఇండియాకు, రష్యాకు సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేట్ కాకుండా సైడ్ ట్రాక్ చేయడానికే ఇదొక సమస్యను సృష్టించారని చెప్పేసి కొంతమంది అయితే వాదిస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళకు వీళ్ళకి టైం ఇవ్వడం జరిగింది, కానీ కావాలని 2 సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ వీళ్ళు చేయలేదు. సో ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రంగంలోనైనా పోటీ అనేది లేకపోతే ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉంటుందో సో వాందే చెప్పిందే రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఇండిగోకు 2200 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఎయిర్లైన్స్ చూసుకున్నట్లయితే దానికి 1100 ఫ్లైట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైతుంది, మేము లేనిది అసలు ఈ విమానయాన సంస్థ అనేది నడది, మొత్తం మీద ఈ ఫ్లయింగ్ అనేది నడది అనే విధంగా వానికి ఒక అంటే ఆ గర్వం వచ్చేసింది. అందుకోసమని ఒక్కడేసారి బంద్ చేసింది. చూసారా, మేము ప్రభుత్వాన్ని ఇంత ఇబ్బంది పెట్టగలం, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అనే విధంగా అతని ప్రవర్తన అయితే ప్రస్తుతం బయట పెట్టిండు. సో ఇది మరి దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ DGCA వాళ్ళు కావచ్చు, విమానయాన సంస్థలు ఇంకా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే వేచి చూడాల్సిందే. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.